నువ్వు చచ్చి పైకి వెళ్ళిన తర్వాత నిన్ను మరో జన్మకు పంపిస్తారు. అప్పుడు నువ్వు చాలా సిన్సియర్గా, సార్ నాకు అసలు పునర్జన్మ మీద నమ్మకమే లేదు సార్, నేను అలాంటి మతంలోనే ఉండొచ్చాను అని అన్నావు అనుకో, నీ నమ్మకంతో నాకేంట్రా పని. నువ్వు ఇంతకు ముందర జన్మల్లో కూడా ఇలాగే పిచ్చి పిచ్చిగా మాట్లాడవు, దైవ దూషణ చేసావు. అందుకే శివ పూజకు దూరం అయ్యే జన్మని నీకు ఇచ్చాం. అయినా నీకు బుద్ధి రాలేదు. నీకెప్పుడు మోక్షం వస్తుందో ఏమో ఆ శివయ్యకే తెలియాలి. సార్ వీడు కింద వాదించింది సరిపోక పైకి వచ్చి ఇప్పుడు నాతో కూడా వాదిస్తున్నాడు సార్ అని అలా సార్కు చెప్తాడు. అప్పుడు ఆయన ఏం చేస్తాడో తెలుసా, వీడికి అసలు మనిషి జన్మే వద్దు, ఏదన్నా వేరే జంతువు జన్మ ఇచ్చేయండి అని చెప్తారు అనమాట. అప్పుడు నువ్వు పడే పాటలు ఉంటాయి, నీ పక్క వాళ్ళు అంటే వేరే జంతువులు ఉంటాయి కదా, నీ సాటి జంతువులు చూసి అల్లాడిపోతున్నాడమ్మా పాపం అని అనుకోవాలి. నువ్వు చూసింది ఏమీ లేదు కదా, ఏ దేవుడు ఉన్నాడు, ఏ దేవుడు లేడు, పునర్జన్మ ఉందా లేదా నీకు తెలుసా? నీకు అంత అతీత శక్తులు ఏమన్నా ఉన్నాయా? నీ మతం గురించి నువ్వు ప్రచారం చేసుకో అంతే. ఈ మతంలోంచి వెళ్తారు, మళ్ళీ ఈ మతాన్నే ద్వేషిస్తారు, దూషిస్తారు. కొంచెమన్నా సిగ్గు ఏమన్నా ఉన్నదా మీకు అసలు? నేను దూషించే వాళ్ళ గురించి చెప్తున్నాను. మెయిన్లీ నోరు కంట్రోల్లో పెట్టుకోండి. దైవ దూషణ ఏ మతంలో ఉన్నా పాపమే అవుతుంది, అంతకంటే పెద్ద పాపం ఇంకెక్కడా ఉండదు. నోరు కంట్రోల్లో పెట్టుకొని మాట్లాడండి.